గారు అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమయం ఇచ్చినందుకు. ఫస్ట్ 1 or 2 క్లారిఫికేషన్స్ అధ్యక్ష. ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ చాలా పెద్ద సింహగర్జన పెట్టుకున్నారు, మాలాల సింహగర్జన పరేడ్ గ్రౌండ్స్లో. మీరు కేటగరైజేషన్ వ్యతిరేకంగా పెట్టుకున్నారని చెప్పి వారు సభలో చెప్పడం జరిగింది. ఒక క్లారిఫికేషన్ అధ్యక్ష, ఆ రోజు మేము కేవలం చాలా తప్పుడు జరుగుతున్నాయి, మాలల సంఖ్య చాలా తక్కువ ఉన్నది, కేవలం 10% ఉన్నది మీరు అని చాలా చోట్ల కూడా మాలలను కించపరిచేలాగా మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో మాలలందరూ కూడా అనుకున్నారు మన గౌరవం, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని చెప్పి ఆ సింహ గర్జన పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో మాట్లాడేటప్పుడు కూడా చాలాసార్లు క్లారిఫై చేసినప్పటికీ కూడా అందరూ వ్యతిరేకంగా మాట్లాడినారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఆ మీటింగ్ కేవలము మాలల సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టుకోవడానికి ఆ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసినాం. అప్పుడేం రెజల్యూషన్ పాస్ చేసినామంటే, ఈ ఎస్సీ కులానికి చెందిన పాపులేషన్ వైజ్ తీసుకోండి, సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకున్నప్పటికీ కూడా 20% రిజర్వేషన్స్ పెంచాలని చెప్పి ఆ మీటింగ్లో మేము రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకో విషయం రెజల్యూషన్ పాస్ చేస్తాం, మీరు కాస్ట్ సెన్సస్ చేసినప్పుడు ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు అన్నారో కాస్ట్ సెన్సస్ చేయాలి, దేశవ్యాప్తంగా కాస్ట్ సెన్సస్ చేయాలో, ఆ కాస్ట్ సెన్సస్ మీరు ఫ్రెష్గా కాస్ట్ సెన్సస్ చేసి నిర్ణయాలు తీసుకోమని చెప్పి ఆ రెజల్యూషన్ కూడా ఆ రోజు పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఇదే చెప్తున్నాం. 2011లో ఏదైతే కాస్ట్ సెన్సస్ తీసుకున్నారో అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చూసుకొని అప్పుడు ఎవరు ఎంతమంది బెనిఫిషరీస్ వచ్చినారో అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రాలో అప్పుడు బ్రిటిష్ రాజ్యంలో వాళ్ళందరూ మంచిగా చదువుకున్నారు, చాలామందికి ఆ రిజర్వేషన్స్లో ఎక్కువ పోస్ట్స్, ఎక్కువ బెనిఫిషరీస్ అందరు కూడా అప్పుడు ఆంధ్ర నుంచి ఉండేవారు ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మేము అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు కూడా చాలామంది మా సోదరులు అప్పుడు మన్నా జగన్నాథం గారు, సర్వే సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా చర్చించుకున్నప్పుడు అప్పుడు ఈ చర్చ కూడా జరిగింది అధ్యక్ష. ఏమని, అరే నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత మనకు అనుకూలంగా సమానంగా అందరికీ కూడా ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి ఆ రోజులు కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు షమీమ్ అఖ్తర్ గారు ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చారో, కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మీరు చూసుకుంటే నిజంగా మేము ఏదైతే ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా చెప్పేవాడిని, డెఫినెట్లీ ఏదైతే డిఫరెన్స్ ఉందో డిఫరెన్స్ ఈజ్ నాట్ మోర్ దెన్ 7 to 8% అని చెప్పి ఏదైతే చెప్పినానో అది స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష. నేను ఇదే కోరుతున్నాను. అందరు కూడా మాట్లాడినారు, రేవంత్ రెడ్డి గారు మంచిగా ఈ రెజల్యూషన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు అందరు కూడా సభ్యులు ఈరోజు మాట్లాడుకునేవారు రిజర్వేషన్స్ కూడా ఎక్కువ పెంచితే అందరు కూడా నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మంచిగా మెచ్చుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ చేసింది మన చేవెళ్లలో 18% చేయాలని చెప్పి. ఇప్పుడు ఈరోజు బీసీ కులగలన కూడా స్పష్టంగా ఎస్సీస్ సంఖ్య 17.4% అని చెప్పి ఆల్రెడీ తేలడం జరిగింది. ఈ రిజర్వేషన్స్ కూడా దీంతో పాటు పెంచితే చాలా బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఓన్లీ 3-4 minutes అధ్యక్ష. ఈ స్టేట్మెంట్లో ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేశారో